హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ డియాడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ప్రభాస్ గారి ఫోటో గీసినాం. ఫ్రెండ్స్, ఇది గీసేది వచ్చానంటే ఎయిర్ బ్రష్ కాదు, ఇది వచ్చానంటే పెయింటింగ్ బ్రష్తో గీసినాను. ఇది అంటే కొత్తగా ట్రై చేస్తున్నాను. ఇది నేను ఇంతకుముందు ఎప్పుడు గీలేదు, ఇదే కొత్తగా ట్రై చేస్తున్నాను పెయింటింగ్ బ్రష్తో. చూడండి ఫ్రెండ్స్, బాగా వచ్చింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ట్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎల్లో లైన్స్ కనబడుతున్నాయి కదా, ఆ ఎల్లో లైన్స్ అనేది ఏంటంటే ఏ మెథడ్ అంటే అది లూమిన్స్ మెథడ్ ఫ్రెండ్స్. అంటే కొంచెం ఫేస్ అనేది ఈజీగా గీయచ్చు. అంటే బాక్స్లో మనం రోస్ కాలమ్స్ కొడతారు కదా, దానికంటే చాలా బెటర్ ఫ్రెండ్స్ ఇది. అందుకని నేను కూడా దీనికి అప్గ్రేడ్ అయ్యాను. ఇది చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. అంతేకాదు ఇది చాలా యూజ్ఫుల్ మెథడ్ కూడా. ఇది బాగా నచ్చింది, అందుకని దీన్ని ట్రై చేసి దీన్ని నేర్చుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇది మొత్తం బార్డర్ గీసాను ఫ్రెండ్స్. ఫస్ట్ లేయర్లో వచ్చి బార్డర్ గీసాను. తర్వాత సెకండ్ లేయర్లో వచ్చి ఏంటంటే ఈ మనం ఇక్కడ రెఫరెన్స్ ఫోటో ఉంది కదా, ఆ రెఫరెన్స్ ఫోటోలో ఉన్న ఒక కలర్ తీసుకొని, అంటే ఫేస్ మొత్తం మనకి ఏ కలర్ అయితే మనకి మామూలు కనబడుతుందో దాంట్లో ఒక నార్మల్ కలర్ తీసుకొని, షర్ట్లో ఒక నార్మల్ కలర్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేసిన దానికి లైట్ బ్లాక్ కూడా యాడ్ చేసిన దానికి ఎయిర్కి. అంటే మనం ఎయిర్ వేసేటప్పుడు నిండు బ్లాక్ లైన్స్ని మనం అక్కడ యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అందుకని నేను అక్కడ నార్మల్ అది లైట్ బ్లాక్ కలర్ వేసాను అక్కడ నేను. చూడండి, ఇప్పుడు ఏంటంటే మనకి రెఫరెన్స్ ఫోటోలో ఉన్న దాంట్లో ఒక కలర్ నేను దీన్ని ఏంటంటే థర్డ్ లేయర్లో దీన్ని డ్రాప్ చేస్తున్నాను నేను. అప్పుడే మనకి ఏంటంటే ఫేస్ యొక్క కవలికలు అనేవి మనకి మ్యాక్సిమం తెలిసిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, ఒక దగ్గర డార్క్ ఉంది, ఒక దగ్గర లైట్ కలర్ ఉంది, ఒక దగ్గర షేడ్ కలర్ ఉంది. ఎలా అంటే ఫోటోలో ఉన్నట్టు నేను అక్కడక్కడ అలా అలా డ్రాప్ చేస్తూ వెళ్ళాను. తర్వాత ఏంటంటే నేను రఫ్ చేస్తాను. దానివల్ల ఏంటంటే రఫ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం కలర్స్ అనేది మిక్స్ అయిపోతాయి, కొంచెం బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అయితే ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చాను, నేను హ్యాండ్స్ వేసినాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నాకు నీడ వేసేటప్పుడు మనం కొంచెం నీడలు ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం నిండి కలర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నీడ అనేది కొంచెం డార్క్ కొంచెం ఎక్కువ డార్క్లో కనబడుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా దానికి యూజ్ అయ్యే కలర్ మాత్రం వాడాలి మనకి. అప్పుడే ఆ యొక్క డార్క్నెస్ అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆ యొక్క నీడ కూడా నేను అదే మెథడ్ అయితే వాడాను ఇక్కడైతే చూడండి మీరు ఫ్రెండ్స్. అయితే ఒకటి చెప్పడం మర్చిపోయాను, మనం ఇక్కడ రెఫరెన్స్ ఫోటో తీసుకున్నాం కదా, ఈ రెఫరెన్స్ ఫోటోకి లైటింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రెండ్స్, ఫోటోకి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. అందుకని మనం ఏంటంటే రైట్ సైడ్ అనేది ఎక్కువ నేడేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, నేను రైట్ సైడ్ కన్నకాడ కొంచెం డార్క్నెస్ అనేది పెంచాను నేను. తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చామంటే లైట్గా మనం ఎక్కడైతే నీడలు అనేవి మనకి కనబడితే అక్కడ లైట్గా ఉంచాను. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, నేనైతే రఫ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా రఫ్ చేయడం వల్ల ఏంటి ఫ్రెండ్స్, ఒకే దగ్గర థింక్ కలర్ పడకుండా లైట్గా అలా షేర్ అవుతుంది కలర్ అనేది. తర్వాత లిప్స్ వచ్చేటప్పుడు కూడా కింద లేయర్స్ వచ్చి నార్మల్ కలర్ తీసుకొని దానిపైన ఏంటంటే కొంచెం డార్క్ వేసాను. తర్వాత ఏంటంటే దానికి 3 లేయర్లు వచ్చాయంటే కొంచెం వైట్ యాడ్ చేశాను. ఐస్ కూడా అంతే ఫ్రెండ్, కళ్ళు కూడా అంతే ఫ్రెండ్స్, దగ్గర దాని అయితే బ్లాక్ యాడ్ చేశాను, వైట్ యాడ్ చేశాను. ఇప్పుడు చెవు వచ్చేటప్పటికి చెవుగాడు కూడా చూడండి ఫ్రెండ్స్, మన రెఫరెన్స్ ఫోటోలో చూడొచ్చు ఎలా అయితే కనబడుతుంది మనకి. అదేవిధంగా నేను డార్క్నెస్ కొంచెం కలర్ ఎక్కువ తక్కువ అలా తీసుకొని మనం దాన్ని షేప్ని మనం చూపించవచ్చు మనం. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి నేను, ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఒక దాని మీద మనం ఏదైనా గీయాలనుకున్నప్పుడు దాని యొక్క నీడల ఆధారంగానే ఆ ఫేస్ యొక్క క్లారిటీ అనేది మనకి నీట్గా కనబడుతుంది ఫ్రెండ్స్. మనకి నీడ అనేది లేకపోతే దాని యొక్క మన ఫేస్ దాన్ని మనం కరెక్ట్గా చెప్పలేము. ఫేస్ అయితే వస్తుంది కానీ మనం నిండుగా రాదు ఫ్రెండ్స్. అది ఒక మాదిరిగా ఏదో అలా స్టార్టింగ్ మీరు చూశారు కదా, ఒకే కలర్ యాడ్ చేసినప్పుడు అలా వస్తుంది ఫ్రెండ్స్. అందుకని మన నీడల్స్ అనేవి ఖచ్చితంగా యాడ్ చేయాలి, లేకపోతే అది అంత చూసేదానికి అంత బాగోదు ఫ్రెండ్స్. అది చూడండి, నేను రఫ్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే దీనికి వచ్చానంటే బ్లాక్ వేసాను దానికి మైక్కి నేను. మళ్ళీ ఏంటంటే దాని మైక్ కూడా లైటింగ్ పడుతుంది కాబట్టి లైటింగ్ కూడా వేసాను ఫ్రెండ్స్. అయితే కొంచెం టైం ఎక్కువ అయిపోద్ది అని చెప్పి నేను అది మీకు చూపించలేదు. అది నేను ఇక్కడ చూడండి, ఎయిర్ అండ్ నిండి బ్లాక్ వేసాను లైట్గా. చూడండి ఎలా వేసినాను, చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే సాటిస్ఫై అయ్యాను. కాకపోతే ఇంకా కొంచెం నిండుగా గీసి ఉండొచ్చు, ఇంకా నిండు కావాలంటే టైం ఇవ్వాలి ఫ్రెండ్స్, ఎక్కువ టైం ఇవ్వాలి. ఇది నేను ఏంటంటే 3 అవర్స్ కూడా కుదరలేదు ఫ్రెండ్స్. నాకు 2.5 అవర్స్ సరౌండింగ్లో గీసాను ఫ్రెండ్స్ నాకు ఇది. అంతేనేది చూడండి, అక్కడ లైట్ బ్లూ ఉంది కాబట్టి నేను అలా బ్లూ యాడ్ చేసుకుని వెళ్ళిపోయాను. బ్లూ యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను ఏంటంటే మళ్ళీ రఫ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే లైట్ కలిసిపోవడం వల్ల మనకి ఇది అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. అందువల్ల ఇలా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్,
రఫ్ చేయడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది కూడా నేను మార్చాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇంతకుముందు అయితే వీడియోస్ అయితే యూట్యూబ్లో మనం చూసేటప్పుడు అడ్డం పెట్టి చూడొచ్చు, కానీ ఇది ఏంటంటే అడ్డం పెట్టేదానికి ఛాన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ప్యాడ్ అది నిలువుగా పెట్టి గీసాను నేను, అందువల్ల మీకు ఇలా స్క్రీన్ కూడా ఇదే విధంగా అవుతుంది మీకు. చూడండి, అంటే కొంచెం వ్యూస్ కొన్ని ట్రెండింగ్ అయ్యేదాకా కొంచెం ఇలా గీద్దాము, తర్వాత నుంచి ఇంకా అలా గీస్తాను ఫ్రెండ్స్. చూడండి, అందుకనే ఇలా గీయాల్సి వచ్చింది, లేకపోతే ముందులాగే గీసామని. ఇదైతే ఎడిటింగ్ అయితే రిఫరెన్స్ ఫోటో రెండు కనపడితే నేను ఇలా గీసాను నేను. చూడండి, తర్వాత లైట్ కలర్ అనేది యాడ్ చేశాను నేను హ్యాండ్కి. అలా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మళ్ళీ తర్వాత లైట్గా రఫ్ చేస్తాను. దగ్గర రెండు మూడు కోటింగ్ పడేటప్పటికి ఫేస్ యొక్క క్లారిటీ మొత్తం మనకు తెలిసిపోద్ది ఫ్రెండ్స్. ఏంటంటే పలాంటి మనం ఐడెంటిఫై చేయగలిగితే చాలు, దగ్గర ఫేస్ అనేది వచ్చేసినట్టేను. హ్యాండ్స్ కూడా అంతేను, అదే మెథడ్స్ అనేది వాడచ్చు మనం. చూడండి, కొంచెం నీడ పడే దగ్గర అంటే డార్క్నెస్ అనేది పెంచాము, అలా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. చూడండి, వైట్ నీడ్స్కి అలా చూడండి కొంచెం కలర్ అనేది పెట్టాను అక్కడ నేను. బాగుంటుంది ఫ్రెండ్స్, ఆర్ట్ అనేది బాగుంటుంది గీసే కొద్దీ. చూడండి, అంతేకాదు ఫ్రెండ్స్, నేను ప్రభాస్ ఫ్యాన్ని. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన యొక్క మంచితనానికి నేను బిగ్ ఫ్యాన్ అన్నాను, కానీ నేను పెద్ద ఫ్యాన్. నాకు చాలా ఇష్టం ప్రభాస్ అంటే. కానీ ఆయన చేసే కొన్ని మంచి పనులు బయటకు చెప్పడు ఫ్రెండ్స్, అందుకనే కొంచెం మనకి ఇలా ఉంటాయి. కానీ ఆయన చేసిన పనులు కొన్ని తెలిసినప్పుడు ఈ మనుషులు ఈ విధంగా కూడా చేయగలరు, ఈ విధంగా కూడా ఉంటారని థాట్స్ అని నాకు వస్తాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం ప్రభాస్. ఉన్న దాంట్లోనే ఎవరికి సాయం చేయగలడు, అదే నాకు ఆయనలో నచ్చిన తనం అది. చూడండి, మంచి అయినా ఒకరి మీద ఎప్పుడు వేరే కామెంట్స్ అనేవి చేయడు, తన పని తను చూసుకుంటాడు. అదే ఫ్రెండ్స్ నాకు ఎక్కువ ఇష్టం ఆయనలో. ఐ లవ్ డార్లింగ్ ప్రభాస్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఏ షర్ట్కి వచ్చేటప్పుడు ఇలా కలర్స్ అని యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇందాక మైక్ పెట్టలేదని చెప్పాను కదా, మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ పెడుతున్నాను. చూడండి, ఇది ఒక్కొక్కరు యాడ్ చేసుకుని రఫ్ చేయడం స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే మైక్ అనేది కొంచెం తెలిసేదానికి. చూడండి, డార్క్నెస్ అనేది చేతులు కొంచెం డార్క్నెస్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను ఇప్పుడు ఏంటంటే లాస్ట్ లేయర్స్ వచ్చేసాను ఫ్రెండ్స్. లాస్ట్ లేయర్లో వచ్చి ఏంటంటే పైన మన లైటింగ్ కలర్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ లైటింగ్ కలర్ కోసం లైట్ ఎల్లోలోనే కొంచెం లైట్ కలర్లో తీసుకొని అలా వేస్తాను ఫ్రెండ్స్. నేను ఏంటంటే లైట్ కలర్ మనకు తెలిసేదానికి. చూడండి, కొంచెం తెలిసేది. ఇప్పుడైతే నేను రఫ్ చేయడం స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, రఫ్ చేయడం వల్ల ఏంటంటే ఒకే దగ్గర రంగు అనేది పడదు ఫ్రెండ్స్, చుట్టూరు కొంచెం ఫామ్ అవుతుంది. ఒకటి చూసేదానికి కొంచెం అందంగా కనబడుతుంది ఫ్రెండ్స్. చూడండి, బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, రెఫరెన్స్ ఫోటోలో రైట్ సైడ్ ఐ కార్డ్ కొంచెం కలర్ థిక్నెస్ అనేది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి గీసినంత తక్కువ ఉంది, అందుకోసం నేను కొంచెం కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. కొంచెం ఎక్కువ కలర్ అనేది యాడ్ చేసినాను దాంట్లో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కన్నుకాడ మళ్ళీ ఏంటంటే కంట్రాప్ల కాడ ఏంటంటే కొంచెం లైట్ అనేది అలా పడినట్టు ఉంది, అందుకోసం నేను లైట్ కలర్ తీసుకున్నాను. కొంచెం ఎక్కువ వైట్, మరీ వైట్లో కాకుండా మరీ కలర్ అది కాకుండా మాది కలర్ తీసుకున్నాను. దాంతో అలా లైన్స్ అలా గీసి మళ్ళీ దాన్ని రఫ్ చేస్తాను ఫ్రెండ్స్. నేనంటే అప్పుడు మనకేంటంటే ఆ యొక్క పొజిషన్తో పాటు ఏంటంటే ఆ యొక్క లైటింగ్ అనేది మనకి షేడ్ అనేది వస్తుంది. కొంచెం చూసేదానికి దూరం నుంచి చూసేదానికి కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకని ఇలా చేసినాను. చూడండి, నేనైతే బాగానే వచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మనం గడ్డం మీసాలు ఇంటికలు ఉన్నాయి కదా, ఆ ఇంటికి కాడ వచ్చి మొత్తం రఫ్ చేసాను ఫ్రెండ్స్, అంటే కలర్స్ మొత్తం తెలిసిపోయినాయి. దానికోసం నేను ఏం చేస్తానంటే వేరే బ్రష్ తీసుకొని లైన్స్ బ్రష్ తీసుకొని పెన్ లాంటి బ్రష్ తీసుకొని ఒకటి దాంతో లైన్స్ గీయడం స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను బాగుంటుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే మరి కలర్ మీద మళ్ళీ ఇలా గీయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ థిక్నెస్ అనేది తెలుస్తుంది మనకు. ఆ యొక్క వచ్చిన షేడింగ్తో పాటు ఈ లైన్స్ గీయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ దూరం నుంచి చూసినప్పుడు చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మొత్తం ఫోటో మొత్తం పూర్తయిన తర్వాత ఎలా ఉంటుందో మీకే తేడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు తేడాని. చూడండి ఎలా ఉంటుందో, ఇందాక పోలిస్తే ఇప్పుడే బాగుంటుంది కొంచెం. చూడండి, అలా కంటాప్లో కూడా అలా వేసాను నేను, అలా వేసుకుంటూ వచ్చాను లైట్గా చేసుకుంటూ. చూడవచ్చు మీరు ఎంత బాగా వచ్చాయో. ఎంతైనా ప్రభాస్ అందగాడు ఫ్రెండ్స్. ఇది మీరు యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఇది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఆయన యొక్క మంచి మనసు ముందు ఏదైనా సాధ్యం ఫ్రెండ్స్. చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్రభాస్ ఫోటో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొంచెం సపోర్ట్ అవ్వండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ ఆల్. జై హింద్.